హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు కాబట్టి ముందుగా మీ అందరికీ 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ పాపారావు మాస్టర్. అయితే మరి రెండు విషయాల గురించి బాగా మాట్లాడుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం. చూడండి, స్వేచ్ఛ అంటే ఏంటో మనకిప్పుడు స్వేచ్ఛ ఎక్కువైపోయింది, కానీ స్వేచ్ఛ అంటే ఏంటో 1940 ఆ కింద సంవత్సరాలను గుర్తు చేసుకుంటే అక్కడ నివసిస్తున్న వారికి ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. ఎందుకంటే పండించిన పంటను కూడా తినడానికి అర్హత లేదు. పంటలో సగం పైన 60%, 70% వసూలు చేసేవారు. ఒకవేళ పంట పండకపోయినా సరే వాళ్ళకు పన్ను కట్టాలి. అటువంటి దుర్భర స్థితిలో ఉన్న భారతీయ నాయకులు ఏ విధంగా బ్రిటిష్ వారి మీద పోరాటం చేశారో మరొకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి వాళ్ళని ఈరోజు చాలామంది వింటుంటే చాలా ఆనందం వేసింది. మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగాం, ఇంకా ఎదగాలి. చుట్టుపక్కల ఉన్న దేశాలతో పాటు మన దేశం కూడా ఎటువంటి తగ్గకుండా బాగా ఎదగడానికి నీ వంతుగా నా వంతుగా మనం ఏం చేస్తున్నాం? దేశం నాకేమిచ్చింది, దేశం నాకేమిస్తుంది, దేశం నాకు ఏం సమకూరుస్తుందని అనుకోకుండా నువ్వు దేశానికి ఏమిస్తున్నావు? సువిశాలమైన భారతదేశం పవిత్రమైన దేశం మనది. అన్ని అవకాశాలు మన కళ్ళ ముందునే వెళ్తూ ఉంటాయి. ఎవరికి ఏ అవకాశంలో అభివృద్ధి చెందాలో ఆ అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి, విజయం సాధించాలి, పోటీపడి విజయం సాధించడానికి కృషి చేయాలి. ఏ రంగంలో అయితే మనం ప్రావీణ్యం ఉందో, ఏ రంగంలో అయితే మనకి ఆ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీపడే విధంగా మన దేశాన్ని మనం మాత్రమే అభివృద్ధి సాధించాలి. దేశ నాయకులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే కాదండి, మనం కూడా మన దేశానికి ఏ విధంగా సహాయం చేయగలం, మన దేశాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి నిలబెట్టడానికి మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనమే ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి నాకు నచ్చిన ఒక మంచి పాట ఉంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. రేపటి నుంచి ఒక్కొక్క జాతీయ నాయకుల గురించి, వారి యొక్క చరిత్రల గురించి వివరంగా తెలుసుకుందామని ఆశపడుతున్నాను. కాబట్టి నా కంటెంట్, నా వాయిస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఈ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా. ఆరుణం తల కొరవితో తీరేనురా, ఈ రుణం ఏ రూపానా తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. గుండెకి తెలుసు గుండె బరువెంతో,
ఆ గుండెకే తెలుసు, గుండె కోతెంతో. నీ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో పిరంగులు మ్రోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి, మారాలి నువ్వు రాక్షసుడిగా. మనుషుల కోసం, ఈ మనుషుల కోసం, ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియసి, స్వర్గాదపి గరియసి. భారత్ మాతాకి జై. జై హింద్. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. రేపు నుంచి జాతీయ నాయకుల గురించి, వారు చేసిన పోరాటాల గురించి వివరించడానికి నేను ఒక ప్లాన్ రెడీ చేశాను. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.